వంటి హత్యకు నిరసనగా ఈ రౌండ్ టేబుల్కి వచ్చిన అన్ని సంఘాల మిత్రులకు పేరు పేరున ఉద్యమ వందనాలు. ఈ హత్య హిందూ బ్రాహ్మణీయ కుల దురహంకార హత్యగానే దీన్ని పీడియంగా భావిస్తున్నాం. ఇది ఇప్పటి వరకు అందరి ఏకాభిప్రాయంతో వచ్చిన అన్ని తీర్మానాల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. భవిష్యత్తులో తీసుకునేటటువంటి కార్యక్రమాలకు కూడా మేము మా వంతుగా కృషి చేస్తాం, మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ హత్యలపైన ఎందుకు అక్కడున్న ఎమ్మెల్యే కానీ ఇతర ఎవరు కూడా స్పందిస్తలేరు అంటే వాళ్ళందరి భావజాలం కూడా ఒకటే, అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు, అది టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకే పార్టీలు అయినా కానీ భావజాలంలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. కులం ఉంటుంది, కులంలో డబ్బున్నా కారున్నా ఏదున్నా దానిలో కులం ఉంటుంది, కులంలో క్లాస్ ఉంటుంది, క్లాసులో కులం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. డబ్బున్నంత మాత్రాన కులం పోతుందనో, మంచి ఉద్యోగం ఉంటే కులం పోతుంది అనేది ఇదంతా పచ్చి అబద్ధం. అది ఎక్కడ ఉన్నా కులంని బతికించే వ్యవస్థలు ఇవాళ ఇంకా బలపడుతున్నాయి. ఇవాళ ఈ హత్య చేసిన ఎన్నో ఇంకా సంస్థలు ఉన్నాయి. లవ్ జిహాద్ పేరు మీద మాట్లాడే సంస్థలు ఇవాళ నోరిప్పుతలేవు. ఇది లవ్ జిహాదా? మరి ఎందుకు ఈ హత్య జరిగింది అంటే ఇటువంటి హత్యల్ని ప్రోత్సహించేటటువంటి వ్యవస్థలు వాటి పునాదుల్ని పెకిలించకుండా ఈ హత్యలు అనేటివి ఆగవు. ఇవి దురహంకార హత్యలే. ఈ హత్యలకు నిరసన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి వాళ్లకు ఈ వేదిక తరఫున కూడా భవిష్యత్తులో ఏదైనా మేమున్నామనే భరోసా ఇవ్వగలిగినటువంటి ఒక నిర్మాణం ఏదన్నా ఉంటే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే కనీసం వాళ్ళు స్పందించినప్పుడు వాళ్ళకి తెలియదు ఎక్కడికి పోవాలనో. మొట్టమొదటిగా వాళ్ళకి తెలియదు. కనీసం ఇటువంటిది ఒక సంస్థ ఉన్నది, వీళ్ళు మమ్మల్ని కాపాడుతారు, రక్షిస్తారు అనేటటువంటి భరోసా ఉంటే ఆ ఎదుట ఉండేటటువంటి కుటుంబాలు కూడా అరే వీళ్ళ వెనుక కనీసంగా ఏవో ప్రజా సంఘాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయని కనీసం ఆ స్పృహ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా కూడా మన నుండి ఏదైనా చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం చెప్తూ పూర్తి స్థాయిలో ఈ కమిటీకి మా మద్దతును ప్రకటిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు కృతజ్ఞతలు.